క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకుంటారు. లాంగ్ ఎంట్రీ ఇక్కడ ఆర్ కాల్ బై చేస్తారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ క్యాండిల్‌లో 1:1 మీకు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసింది. యాక్చువల్లీ 1:2 కూడా కాదు. మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తే మీకు సరదాగా 1:6 దాకా వచ్చింది. రైట్? ఇక్కడ ఓవర్ బాట్ దగ్గరికెళ్ళింది. ఓవర్ బాట్ దగ్గరికెళ్ళిన తర్వాత మీకు ఒక రెడ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కిందేమో మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారు. దీనిపైనేమో స్టాప్ లాస్ ప్లాన్ చేస్తారు. అగైన్ మీకు ఒక 1:1 నెక్స్ట్ క్యాండిల్‌లో వచ్చేసింది. హలో ఫోక్స్, వెల్కమ్ టు వాట్ ద స్టాక్. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక అడ్వాన్స్డ్ స్కాల్పింగ్ స్ట్రాటజీ నేర్చుకుంటున్నాం. ఈ అడ్వాన్స్డ్ స్కాల్పింగ్ స్ట్రాటజీలో 2 ఇండికేటర్స్ వాడతాం. ఒక బాలింగర్ బ్యాండ్ వాడతాం. ఒక ఆర్ఎస్ఐ వాడతాం. రైట్? అండ్ మనం ఎప్పుడు చూస్తున్నలా కాకుండా ఆర్ఎస్ఐని ట్రెడిషనల్ వేలో చూసి ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ రీజియన్స్‌లో మనం కాంట్రా ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది ఒక అడ్వాన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ. మీరు కనుక బిగినర్స్ అయితే మటుకు దీన్ని ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేసి, ఫార్వర్డ్ టెస్ట్ చేసి, దీని తర్వాత కుదిరితే పేపర్ ట్రేడింగ్ కూడా చేసి, అప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అంతకుముందు మాత్రం ఖచ్చితంగా చేయకండి ఇంప్లిమెంట్. రైట్? ఈ స్ట్రాటజీ మనం ఆప్షన్స్‌లో వాడుకోవచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్‌లో వాడుకోవచ్చు. అండ్ హెవీ వాల్యూమ్ ఉన్న స్టాక్స్ అంటే ఎఫ్&ఓ స్టాక్స్‌లో కూడా మనం వాడుకోవచ్చు. నేను ఈ స్ట్రాటజీ మీకు అండర్‌లయింగ్ అసెట్ మీద ఎలా వాడాలి, ఎలా చూడాలో నేర్పిస్తాను. అదే గాని మీరు ఆప్షన్స్‌లో ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే ఈ స్ట్రాటజీని మీరు ఫస్ట్ థరోగా ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ఈ స్ట్రాటజీ కోసం మీరు బై సైడ్ కావాలంటే కాల్ బై చేయొచ్చు. అండ్ మీరు సెల్ సైడ్ కావాలంటే పుట్ అనేది బై చేసుకోవచ్చు. రైట్? సో, నేను చెప్పినట్టు ఈ స్ట్రాటజీలో మనం కాంట్రా ట్రేడ్ తీసుకుంటాం. ఈ కాంట్రా ట్రేడ్ ఎలా వర్కౌట్ అవుతుందో ఒక్కసారి మనం పేపర్ పెన్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనం డైరెక్ట్‌గా చార్ట్స్‌కెళ్ళి చూద్దాం. మీరు గనుక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది ట్రేడింగ్ జర్నీలో. ఈ ఛానల్‌లో నేను మీకు ఇంట్రాడే, స్వింగ్, స్కాల్పింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి చెప్తాను. ఇండికేటర్స్ డీప్ డైవ్ గురించి చెప్తాను. టెక్నికల్ అనాలిసిస్ గురించి కంప్లీట్ అండర్‌స్టాండింగ్ వచ్చేలాగా వీడియోస్ చేశాను. అలాగే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ చేశాను. స్వింగ్ ట్రేడింగ్ ఫ్రేమ్‌వర్క్ ఎలా డెవలప్ చేయాలో చెప్పాను. అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అలాగే మాకు టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను తీసుకుపోయే ట్రేడ్స్, దాని వెనకాతల లాజిక్, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఎలా పెట్టుకున్నాను అని చెప్పి, అలాగే ఎవ్రీడే న్యూస్ అండ్ మార్కెట్ అప్డేట్స్ కూడా పెడతాను. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ వీడియోలో మనం 2 ఇండికేటర్స్ వాడతాం. ఈ 2 ఇండికేటర్స్ ఏంటంటే, ఒకటి మనం ఆర్ఎస్ఐ వాడతాం. ఓకే. ఈ ఆర్ఎస్ఐ 14 పీరియడ్ డిఫాల్ట్ ఆర్ఎస్ఐ 14 పీరియడ్ ఆర్ఎస్ఐ. అండ్ మనం ఇది ట్రెడిషనల్ లెవెల్స్ అంటే 30 అండ్ 70 లెవెల్స్‌లో మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. రెండోది మనం బాలింగర్ బ్యాండ్స్ వాడతాం. సో, ఈ బాలింగర్ బ్యాండ్స్ ఎలా వాడతామంటే, ఎప్పుడైతే స్టాక్ అనేది బాగా ఎక్స్‌పాండ్ అయిందో, స్టాక్ అనేది ఆర్ స్టాక్ ప్రైస్ అనేది ఆర్ ఇండెక్స్ వాల్యూ అనేది బాగా ఎక్స్‌పాండ్ అయింది. ఒక్కసారి బాగా ఎక్స్‌పాండ్ అయిన తర్వాత అది మీకు కరెక్షన్ ఇస్తుంది. రైట్? ఈ కరెక్షన్‌లో మనం స్కాల్ప్ చేస్తాం. రైట్? సో, ఇదెలా ఉంటుందంటే, మీకు బాలింగర్ బ్యాండ్ ఇలా ఉందనుకో. బాలింగర్ బ్యాండ్ ఇలా ఉంటుంది. దాని తర్వాత ఈ ఈ ఏరియాలో బాలింగర్ బ్యాండ్ ఏరియాలో చాలా వాలటిలిటీ కాంట్రాక్షన్ ఉంటుంది. రైట్? ఒక్కసారి వాలటిలిటీ కాంట్రాక్షన్ అయిన తర్వాత వాలటిలిటీ ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, ఒక్కసారి కాంట్రాక్ట్ అయిన తర్వాత సాధారణంగా బాలింగర్ బ్యాండ్స్ ఇలాగా ఓపెన్ అవుతాయి. రైట్? ఒక్కసారి బాలింగర్ బ్యాండ్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే స్టాక్ ఆర్ ఎప్పుడైతే ఇండెక్స్ వాల్యూ ఈ బాలింగర్ బ్యాండ్స్ నుంచి ఇలా బయటికెళ్ళి, రైట్? బయటికెళ్ళి క్లోజింగ్ ఇచ్చి అంటే పైకెళ్ళినప్పుడు మీకొక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ వస్తుంది. రైట్? ఈ క్లోజింగ్ తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రావాలి. అంటే ఆ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం ఫండమెంటల్లీ ఈ స్ట్రాటజీ కోసం స్ట్రాటజీ సింపుల్‌గా పెట్టుకోవడం కోసం మనం ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాతొచ్చిన లేకపోతే ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత రెండో క్యాండిల్ వచ్చినా సరే. అంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడ గాని లేకపోతే ఒక చిన్న క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చినా సరే మనం ఈ స్ట్రాటజీ అనేది వాడతాం. అండ్ ఈ ఎంగల్ఫింగ్ అనేది అప్రాక్సిమేట్‌లీ 80% దాకా ఎంగల్ఫ్ చేస్తే చాలు మనం ఈ స్ట్రాటజీలో మనం ఎంటర్ అయిపోతాం. రైట్? అలాగే కింద సైడ్ అంటే డౌన్ సైడ్ ఒకవేళ స్టాక్ ప్రైస్ గాని, ఇండెక్స్ ప్రైస్ గాని కిందకొచ్చి కింద క్లోజ్ అయిందనుకోండి. అంటే కింద ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చి క్లోజ్ అయిన తర్వాత దీని తర్వాత ఎప్పుడైతే ఒక బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వస్తుందో ఇలాగా. బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చినా, లేకపోతే దీని తర్వాత ఒక చిన్న క్యాండిల్. ఈ బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ దీని తర్వాత వచ్చినా సరే, దీని తర్వాత ఇంకొక చిన్న క్యాండిల్ వచ్చి దాని తర్వాత బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చినా సరే, మనం ఈ ట్రేడ్‌లో ఎంటర్ అవ్వడం ప్రయత్నిస్తాం. రైట్? ఇది మన సెటప్. రైట్? బాలింగర్ బ్యాండ్ సెటప్. దాని తర్వాత సెకండ్ ఏంటంటే మనం ఆర్ఎస్ఐ కూడా వాడతాం. ఈ ఆర్ఎస్ఐ వాల్యూ ఏమంటామంటే పైకెళ్ళినప్పుడు, పైకెళ్ళినప్పుడు ఆర్ఎస్ఐ వాల్యూ అనేది ఓవర్ బాట్‌లో ఉండాలి. అంటే గ్రేటర్ థాన్ 70 ఉండాలి. అండ్ కిందకొచ్చినప్పుడు మనం ఆర్ఎస్ఐ వాల్యూ
ఓవర్ సోల్డ్‌లో ఉండాలి. అంటే లెస్ థాన్ 30 ఉండాలి. ఇది మన సెటప్. రైట్? ఒక్కసారి సెటప్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ ఎలా తీసుకుంటాం అంటే, ఈ రన్నింగ్ క్యాండిల్‌లో ట్రేడ్ తీసుకుంటాం. ఈ ఎంగల్ఫింగ్ క్యాండిల్ రన్ అవుతున్నప్పుడు కానీ, క్లోజ్ అయ్యాక కానీ మనం ట్రేడ్ తీసుకుంటాం. రైట్? సో, మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటాం అంటే, ఎప్పుడైతే ఈ ఎంగల్ఫింగ్ క్యాండిల్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు, ఈ ప్రీవియస్ క్యాండిల్ బాటమ్ ఆఫ్ ద బాడీ ఎప్పుడైతే కిందకొచ్చిందో, అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అనేది ఇదే క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ టార్గెట్ అనేది 1:1. 1:1 తీసుకొని ఒక 2, 3, 4, 5 క్యాండిల్స్‌లో 1:1 టార్గెట్ వచ్చేస్తుంది. ఆ టార్గెట్ తీసుకొని మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇది స్కాల్పింగ్. సో, క్విక్ ప్రాఫిట్స్ అండ్ వెరీ క్విక్ ట్రేడ్. అలాగే డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు మనం బై వైపు వెళ్తాం. రైట్? అంటే ఎంట్రీ ఈ రన్నింగ్ క్యాండిల్ ఎంగల్ఫ్ అవుతున్న రన్నింగ్ క్యాండిల్‌లో ఎప్పుడైతే ఈ బాడీ పైన ప్రైస్ ఎళ్ళిందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. దీని కిందేమో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ అగైన్ సేమ్ టార్గెట్ 1:1 తీసుకుంటాం. రైట్? రైట్. సో, మనం ఒకవేళ సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నట్టయితే అంటే ఇక్కడ ఇది మీ సెల్ సైడ్ ట్రేడ్. రైట్? అంటే మీరు షార్ట్ సైడ్ ఉండాలి. ఐదర్ మీరు ఫ్యూచర్స్‌లో షార్ట్ చేసుకోవచ్చు. నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని ఏదైనా ఆహ్, వేరే ఏ స్టాక్ అయినా గాని ఫ్యూచర్‌లో షార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంట్రాడేలో కూడా షార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇక్కడ ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అలాగే కింద సైడ్ మీరు బై సైడ్ పొజిషన్ తీసుకుంటారు. సో, ఇక్కడ మీరు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేసుకుంటారు. రైట్? అండ్ ఎప్పుడైతే టార్గెట్ రీచ్ అవుతుందో ఆ కాల్ ఆప్షన్ నుంచి మీరు ఎగ్జిట్ అయిపోతారు. రైట్? సో, ఇది మీ బేసిక్ ఫండమెంటల్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో మనం ఒక్కసారి వాలటాలిటీ ఎక్స్‌పాండ్ అయిన తర్వాత అంటే మీ బాలింగర్ బ్యాండ్స్ ఎలా ఉన్నాయో, బాలింగర్ బ్యాండ్స్ ఇలా ఎక్స్‌పాండ్ అయిన తర్వాత ఈ పైన ఎక్కడైతే మనం కాంట్రా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చో అక్కడ కాంట్రా ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. వెన్ స్టాక్ ఆర్ ఇండెక్స్ ఆర్ ఎనీ అండర్‌లయింగ్ అసెట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇన్ ద ఓవర్ బాట్ రీజన్. అలాగే కిందకొచ్చినప్పుడు ఎప్పుడైతే స్టాక్ గాని, ఇండెక్స్ గాని ఓవర్ సోల్డ్ రీజన్‌కొచ్చినప్పుడు మనం దానిపైన కాంట్రా ట్రేడ్ తీసుకుంటాం. ఆల్‌రైట్? సో, స్ట్రాటజీ మీద క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒకసారి చార్ట్స్‌లోకెళ్ళి, ఆ చార్ట్స్‌లో మన ఈ స్ట్రాటజీ ఎప్పుడెలా పనిచేస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. సో, మీరు ఇలాగే ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. మీ అంతట మీరు. సో, దట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ స్ట్రాటజీ మీద. రైట్? సో, రైట్. సో, మనం ఫస్ట్ ఏం చేయాలంటే నిఫ్టీ 1 మినిట్ చార్ట్‌కెళ్ళాలి. ఓకే. నిఫ్టీ 1 మినిట్ చార్ట్‌కెళ్ళిన తర్వాత ఇండికేటర్స్‌కెళ్ళాలి. ఇండికేటర్స్‌కెళ్ళి బాలింగర్ బ్యాండ్స్ తీసుకుంటాం. ఈ బాలింగర్ బ్యాండ్స్ డిఫాల్ట్ 20 పీరియడ్ ఎస్ఎంఏ ఉంటుంది. సో, మనం దీన్ని 20 పీరియడ్ ఎస్ఎంఏ కాకుండా ఒక 30 పీరియడ్ ఎస్ఎంఏ యేసుకున్నాం అనుకోండి. అప్పుడు మీకొక లాంగర్ టైమ్‌లో యావరేజ్‌గా వాలటాలిటీ అనేది మనకి తెలుస్తుంది కాబట్టి, ఆ బ్రేకౌట్స్ అనేవి, ఆ పుల్ బ్యాక్స్ అనేవి ఆర్ ఆ కాంట్రా ట్రేడ్ అనేది ఈజీగా మనం క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించొచ్చు. కాస్త పాసిబిలిటీ ఎక్కువవుతుంది. మీరు కావాలంటే 20, 30 2 వాడి చూసుకోండి. మీ కంఫర్టబుల్ ఏదైతే దాని మీద ప్రయత్నించండి ట్రేడ్ తీసుకోవడం కోసం. నేను మటుకు 30 వాడుతున్నాను. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 2 స్టాండర్డ్ డీవియేషన్స్. దాని తర్వాత ఆర్ఎస్ఐ పెట్టుకుంటాం. ఆర్ఎస్ఐ పెట్టుకొని ఇది కూడా 14 పీరియడ్ ఆర్ఎస్ఐ. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్టైల్‌లో మన రెగ్యులర్ 70, 30 ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ రీజియన్ పెట్టుకుంటాం. మిగతా అంతా తీసేద్దాం ఇవన్నీ. ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ కొద్దిగా డార్క్ చేస్తాను సో దట్ మనకు కనిపిస్తుంది. సో ఇది మీ ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్. ఇప్పుడు మనం కాస్త వెనక్కెళ్ళి బ్యాక్ టెస్ట్ చేద్దాం. వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ రాండమ్ టైమ్ తీసుకుంటున్నాను నేను. ఓకే. ఇక్కడ చూద్దాం. సో, ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ పైనెళ్తుందో మనం ట్రేడ్ చేసుకోవడం ప్రయత్నిస్తాం. రైట్? ఇక్కడ ఓవర్ బాట్ పైకెళ్ళలేదు ఇంకా. ఇక్కడ ఓవర్ బాట్ పైకెళ్ళింది. ఓవర్ బాట్ రీజన్ పైకెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చింది. బయట గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. దాని తర్వాత ఎక్కడ మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రాలేదు. కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోం. దాని తర్వాత మళ్ళీ కిందకొద్దాం. దాని తర్వాత ఇక్కడ ఓవర్ సోల్డ్ అయింది. ఓవర్ సోల్డ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. రైట్? ఇది మీకొక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కదా! ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ పైన మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. విచ్ ఈస్ హియర్. ఇక్కడ లాంగ్ ట్రేడ్. సో, ఇక్కడ మీరు ఎంటర్ అవుతారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరొక 1:1 ప్లాన్ చేస్తారు. రైట్? దాని తర్వాత ఇంకా వెనక్కెళ్దాం. పక్కకెళ్దాం. ఎక్కడ మీకు ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ గాని, ఓవర్ సోల్డ్ దగ్గర గాని కనిపించలేదు. ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ గాని, ఓవర్ సోల్డ్ దగ్గరకొచ్చింది. ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ దగ్గరొచ్చింది.
ఓవర్‌సోల్ దగ్గర వచ్చిన తర్వాత మీకెక్కడ గ్రీన్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రాలేదు. ఇక్కడ మీకొక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కానీ ఎక్కడ ఇక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది కనిపించలేదు. రైట్? దాని తర్వాత మీరింకా ముందుకెళ్తారు, ఇంకా ముందుకెళ్తారు. ఇక్కడ మీకు మళ్ళీ ఆర్ఎస్ఐ కిందొచ్చింది. దాని తర్వాత ఇక్కడ కూడా మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రాలేదు. ఇది ఇగ్నోర్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఐ ఎక్కడ ఓవర్ బాట్ గాని, ఓవర్ సోల్డ్ గాని ఏందో చూద్దాం. ఇక్కడ ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్‌లోకొచ్చింది. ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్‌లోకి ఇక్కడొచ్చిన తర్వాత మీకు ఒక ఆల్మోస్ట్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనిపించింది. ఇది చూడండి. ఇక్కడ మీకు ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనిపించింది. రైట్? ఇక్కడ ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కనిపించిన తర్వాత ఈ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకుంటారు. లాంగ్ ఎంట్రీ ఇక్కడ ఆర్ కాల్ బై చేస్తారు. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ క్యాండిల్‌లో 1:1 మీకు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసింది. యాక్చువల్లీ 1:2 కూడా కాదు. మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్తే మీకు సరదాగా 1:6 దాకా వచ్చింది. రైట్? దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఓవర్ బాట్‌లోకెళ్ళింది. ఓవర్ బాట్ తర్వాత మీకెక్కడ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ రాలేదు. కాబట్టి మీరిది ఇగ్నోర్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఓవర్ సోల్డ్‌లోకెళ్ళింది. ఎక్కడ ఎంగల్ఫింగ్ రాలేదు. ఇగ్నోర్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఓవర్ సోల్డ్‌లోకెళ్ళింది. ఎక్కడ ఎంగల్ఫింగ్ రాలేదు. ఇగ్నోర్ చేస్తారు. ఇక్కడ ఓవర్ సోల్డ్‌లోకెళ్ళింది. ఇక్కడ మీకు 2 క్యాండిల్స్ తర్వాత ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. కాబట్టి ఇది కూడా మీరు ట్రేడ్ తీసుకోరు. దాని తర్వాత ఇక్కడ ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్‌లోకొచ్చింది. ఓవర్ సోల్డ్‌లోకొచ్చిన తర్వాత ఎంగల్ఫింగ్ రాలేదు. ఇగ్నోర్. ఇక్కడ ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్‌లోకొచ్చింది. ఇక్కడ ఎంగల్ఫింగ్ వచ్చింది. రైట్? సో, మీరు రన్నింగ్ క్యాండిల్‌లో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. దాని తర్వాత దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరు ఒక 1:1 ట్రేడ్. కానీ ఇది మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది మీ స్టాప్ లాస్ హిట్ అయిన ట్రేడ్. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ తర్వాత ఓవర్ సోల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఎక్కడ మీకు ఎంగల్ఫ్ అవ్వలేదు ఈ క్యాండిల్. కాబట్టి వదిలేస్తారు. ట్రేడ్ తీసుకోరు. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకెక్కడ ఓవర్ బాట్‌లోకెళ్ళలేదు. ఓవర్ బాట్‌లోకెళ్ళలేదు. ఇక్కడ ఓవర్ బాట్‌లోకెళ్ళింది. కానీ మన బాలింజర్ బ్యాండ్ కింద క్లోజ్ ఇవ్వలేదు. సో, దిస్ ఇస్ నాట్ అవర్ ట్రేడ్. ఇక్కడ చూసినట్టయితే ఓవర్ బాట్‌లోకెళ్ళింది. కానీ 2 క్యాండిల్స్ తర్వాత మీకు ఆల్మోస్ట్ 80% మీకు ఎంగల్ఫ్ అయిపోయింది. రైట్? సో, దీని తర్వాత ఇక్కడ మీరు షార్ట్ ట్రేడ్ తీసుకుంటారు. ప్రీవియస్ క్యాండిల్ మీరు ఏ క్యాండిల్ అయితే తీసుకున్నారో దాన్ని హై దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దాని తర్వాత మీరు ఒక 1:1 చేసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ క్యాండిల్‌లో స్కాల్ప్ చేసేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఓవర్ బాట్ వచ్చింది. ఓవర్ బాట్ తర్వాత ఎక్కడ ఎంగల్ఫ్ రాలేదు. ఎక్కడ ఎంగల్ఫ్ అవ్వలేదు. కాబట్టి మీరు ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు ట్రేడ్. ఓవర్ బాట్ వచ్చింది. ఎక్కడ ఎంగల్ఫింగ్ రాలేదు. సో, ఈ ట్రేడ్ ఇగ్నోర్. సో, ఇక్కడ ఓవర్ బాట్ వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఎంగల్ఫ్ అయింది. ఎంగల్ఫ్ అయిన తర్వాత మీరు ఇక్కడ లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు రన్నింగ్ క్యాండిల్‌లో. విచ్ ఇస్ హియర్. ఇక్కడ లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు. ఇదేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. రైట్? మీరొక 1:1 టార్గెట్ మీకు నెక్స్ట్ క్యాండిల్‌లో వచ్చేసింది. రైట్? ఇది మనం ఇక్కడ పెట్టుకుంటే 1:1 టార్గెట్ మీకు నెక్స్ట్ క్యాండిల్‌లో వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి 2 క్యాండిల్స్ తర్వాత ఎంగల్ఫ్ అయింది. మీకు ఇది కొద్దిగా రిస్కీ ప్రపోజిషన్. బట్ ఊరికే ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను. ఇక్కడ మీరేమో షార్ట్ ట్రేడ్ తీసుకుంటారు. దీని హై ఏమో స్టాప్ లాస్ అండ్ మీకు ఒక 1:1 ట్రేడ్ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే దీని హై మీదేమో మీరు లాంగ్ ట్రేడ్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ 80% దాకా తీసేసుకుంది కదా! క్యాండిల్ ఆల్మోస్ట్ 80% దాకా కవర్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకుంటారు. మీరు ఇక్కడేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు దీని కింద. అండ్ మీరు ఒక 1:1 ట్రేడ్ ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ. రైట్? సో, అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సేమ్ కాన్సెప్ట్. వెరీ సింపుల్. కొద్దిగా వెనక్కెళ్దాం. ఎంత వెనక్కెళ్ళితే అంత వెనక్కెళ్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే మీకు ఓవర్ సోల్డ్ వచ్చింది. ఓవర్ సోల్డ్ దగ్గర మీకొక ఆల్మోస్ట్ 80% ఎంగల్ఫ్ అయింది. కాబట్టి మీరు దీనిపైన ట్రేడ్ తీసుకుంటారు. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:1 టార్గెట్ ఆర్ అగైన్ 1:2 టార్గెట్ ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే. దాని తర్వాత ఇక్కడ ఇంకాస్త వెనక్కెళ్దాం. ఇంకాస్త వెరీ ర్యాండమ్‌గా వెనక్కెళ్ళి చూద్దాం. కాస్త బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడ ఓవర్ బాట్‌లోకెళ్ళింది. ఓవర్ బాట్‌లోకెళ్ళిన తర్వాత మీకొక ఆల్మోస్ట్ గ్రీన్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఈ గ్రీన్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కిందేమో షార్ట్ తీసుకుంటారు మీరు. రైట్? అండ్ మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటది. రైట్? ఇది మీకు స్టాప్ లాస్ ట్రేడ్. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకాస్త వెనక్కెళ్తే ఇక్కడ ఓవర్ సోల్డ్ ఓవర్ బాట్‌లోకెళ్ళింది. ఓవర్ బాట్‌కెళ్ళిన తర్వాత మీకొక
ఆల్మోస్ట్ 80% ఎంగల్ఫ్ అయిన బాడీ ఎంగల్ఫ్ అయిన క్యాండిల్ వచ్చింది. ఆర్ మీరు ఈ క్యాండిల్ కిందైనా ప్లాన్ చేసుకున్నా సరే, ఈ క్యాండిల్ పైన ప్లాన్ చేసుకున్నా సరే పర్లేదు. ఈ క్యాండిల్ కింద గాని మనం ప్లాన్ చేసుకొనుంటే 1:1 మనకి 2, 3 క్యాండిల్స్‌లో వచ్చేసింది. రైట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ ఓవర్‌సోల్డ్‌లోకెళ్ళింది. ఓవర్‌సోల్డ్‌లోకెళ్ళిన తర్వాత దీని కింద మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. ఇక్కడేమో మీరు స్టాప్ లాస్ పెట్టుంటారు అండ్ మీరు 1:1 1:1 ట్రేడ్ చేస్తారు. సో, ఇంకాస్త ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ఓవర్ బాట్ అయింది. ఈ ఓవర్ బాట్ అయిన తర్వాత మీకు ఒక ఆల్మోస్ట్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. సో, మీరు ఇక్కడ షార్ట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అగైన్ ఈ షార్ట్ మీకు స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటది. రైట్. సో, ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దాం. కొద్దిగా ఫర్దర్ ఎళ్లి చూద్దాం. మనం ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి చేసాం కదా! ఇక్కడి నుంచి చూద్దాం. ఇక్కడ మీకు ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఈ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కింద ఆఫ్‌కోర్స్ ఓవర్ బాట్, ఎంగల్ఫింగ్ క్యాండిల్ దాని కిందేమో షార్ట్, ఇక్కడేమో స్టాప్ లాస్ అండ్ 1:1 రైట్. రిస్క్ రివార్డ్. దాని తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ మీకు సీరీస్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చాయి. బట్ ఎక్కడ ఎంగల్ఫ్ అవ్వలేదు కాబట్టి మీరు ఇది ఇగ్నోర్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఓవర్ బాట్ తర్వాత వెంటనే ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఇక్కడ లాంగ్ పొజిషన్ రైట్. లాంగ్ పొజిషన్ దీని కిందేమో స్టాప్ లాస్ అండ్ మీరు ఒక 1:1 టార్గెట్. రైట్. ఇది స్కాల్పింగ్ కాబట్టి మీకు చాలా క్విక్‌గా ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది. మినిట్ బై మినిట్ క్యాండిల్స్ మీరు జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్ టైమ్‌లో ఎగ్జిట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ మాత్రం లేట్ చేసినా సరే దేర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ అలా హిట్ అయ్యి మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, మీరు చాలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి ఇది. ఓకే. దాని తర్వాత అగైన్ ఇదంతా ఓవర్‌సోల్డ్ రీజియన్‌లో ఉంది. ఓవర్‌సోల్డ్ రీజియన్‌లో ఉంది. ఓవర్‌సోల్డ్ రీజియన్‌లో ఉంది. ఓవర్‌సోల్డ్ రీజియన్ తర్వాత ఇక్కడ మీకు ఒక ఎంగల్ఫింగ్ హ్యాండిల్ వచ్చింది. రైట్. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఓవర్‌సోల్డ్‌లో ఉంది. ఎంగల్ఫింగ్ వచ్చింది. కానీ మీకు ఇది బాలింగర్ బ్యాండ్ బయట క్లోజ్ అవ్వలేదు. సో, మీరు ఆబ్వియస్‌లీ దీన్ని ఇగ్నోర్ చేస్తారు ఈ ట్రేడ్. దాని తర్వాత ఇక్కడ ఓవర్ బాట్ దగ్గరికెళ్ళింది. ఓవర్ బాట్ దగ్గరికెళ్ళిన తర్వాత మీకు ఒక రెడ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కిందేమో మీరు ఎంట్రీ ప్లాన్ చేస్తారు. దీనిపైనేమో స్టాప్ లాస్ ప్లాన్ చేస్తారు. అగైన్ మీకు ఒక 1:1 నెక్స్ట్ క్యాండిల్‌లో వచ్చేసింది. రైట్. ఇంకాస్త ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఓవర్‌సోల్డ్‌లో వచ్చింది. ఓవర్‌సోల్డ్ తర్వాత ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఏం రాలేదు. సో, ఇగ్నోర్ ద ట్రేడ్. దాని తర్వాత ఇక్కడ ఓవర్ బాట్ వచ్చింది. ఓవర్ బాట్ తర్వాత మీకు ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. కానీ అప్పటికి మార్కెట్ క్లోజ్ అయిపోయింది. రైట్. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే అప్పర్ బాలింగర్ బ్యాండ్ పైన క్లోజ్ అయింది. దాని తర్వాత సెకండ్ క్యాండిల్ మీకు ఎంగల్ఫ్ అయింది. ఎంగల్ఫ్ అయిన తర్వాత మీరు షార్ట్ ప్లాన్ చేసుకుంటారు. రైట్. ఈ స్ దీని పైనేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:1 టార్గెట్ నెక్స్ట్ క్యాండిల్‌లో తీసుకుంటారు. రైట్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఓవర్‌సోల్డ్‌లోకొచ్చింది. ఓవర్‌సోల్డ్ తర్వాత మీకెక్కడ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్ రాలేదు కాబట్టి మీరు ఇగ్నోర్ చేస్తారు. ఇక్కడ ఓవర్ బాట్‌లోకెళ్ళింది. ఓవర్ బాట్ తర్వాత మీకు ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఎంగల్ఫింగ్ క్యాండిల్ కిందేమో మీరు షార్ట్ తీసుకుంటారు. దీని తర్వాత ఇక్కడేమో స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరొక 1:1 ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ. రైట్. అలాగే ఇక్కడ ఓవర్‌సోల్డ్‌లోకొచ్చింది. బట్ అగైన్ మీరు పక్కా రూల్స్ ఫాలో అయ్యేవారైతే ఈ ట్రేడ్ మీరు తీసుకోకపోవచ్చు. బట్ అగైన్ కొద్దిగా మీరు లూజన్ అప్ అయ్యి 30 దగ్గరే కాకుండా 30, 31 దగ్గరొచ్చినా సరే నేను దాన్ని ఓవర్ సోల్డ్ కన్సిడర్ చేస్తాననుకుంటే మీరు ప్రాబబ్లీ ఈ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది ఇక ఎంగల్ఫ్ కూడా అయింది కదా! సో, ఇక్కడ లాంగ్ ప్లాన్ చేసుకుంటారు. రైట్. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఆర్ ఈ క్యాండిల్‌లో ప్లాన్ చేసుకుంటారు. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:1 ట్రేడ్ 2 క్యాండిల్స్‌లో వచ్చేస్తుంది. మీరక్కడ క్లోజ్ చేస్తారు ట్రేడ్. రైట్. మళ్ళీ ఇక్కడ కూడా చూసినట్టయితే ఇక్కడంతా ఓవర్‌సోల్డ్ రీజియన్‌లో ఉంది. ఓవర్‌సోల్డ్ రీజియన్ తర్వాత మీకు ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఎంగల్ఫింగ్ క్యాండిల్ పైనేమో లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. దాని ప్రీవియస్ లో గాని, దీని లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అంటే మీరు ఈ క్యాండిల్‌లో ప్లాన్ చేస్తారు. ఈ క్యాండిల్ ప్లాన్ చేస్తారు. ఆర్ మీరు ఈ క్యాండిల్ ఎంగల్ఫ్ మీరు కాస్త ఇంకా ఈ ట్రేడ్ మీద మీకు బాగా పట్టొచ్చిందనుకోండి. మీరు ఈ క్యాండిల్ మీదే ఈ క్యాండిల్ ఎంగల్ఫ్ అవుతున్నప్పుడే మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే రివర్సల్ కదా! ఎప్పుడైతే ప్రీవియస్ క్యాండిల్ హై పైన మీకు క్యాండిల్ ఎళ్ళిందనుకోండి ఆల్మోస్ట్ ఎంగల్ఫ్ చేసేసినట్టే రైట్. సో, దీనిపైన మీరు ట్రేడ్ అని ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఆర్ అండ్ మీరు ఒక 1:1 టార్గెట్ నెక్స్ట్ క్యాండిల్‌లో వచ్చేస్తుంది. లేకపోతే మీరు ఇక్కడ తీసుకున్నా సరే మీకు 1:1 టార్గెట్ మీకు 2 క్యాండిల్స్‌లో వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే అగైన్ ఇక్కడ మీకు ఓవర్
సోల్డ్‌లో వచ్చింది. ఓవర్ సోల్డ్ తర్వాత మీకొక గ్రీన్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది. ఎంగల్ఫింగ్ క్యాండిల్ పైనేమో మీరు తీసుకుంటారు ఇక్కడ. అండ్ ఇదే స్ట్రాటజీ మీరు బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు అర్థమైపోతుంది. ఈ క్యాండిల్ ఎల్గల్ఫ్ చేస్తుండగా ఈ రన్నింగ్ క్యాండిల్‌లో మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తారు. ఇక్కడేమో స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీరొక 1:1 ప్లాన్ చేసుకుంటారు. మీరు 1:1 వచ్చేసింది. ఆర్ మీరు ఒకవేళ దీని పైన ట్రేడ్ తీసుకున్నా సరే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని మీకొక మళ్ళీ 1:1 వచ్చేసింది. రైట్? దాని తర్వాత ఇక్కడ మీకు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. బట్ 2 క్యాండిల్స్ తర్వాత వచ్చింది. మీరు కాస్త లూజన్ అప్ చేసుకున్నారు. లూజన్ అప్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు ఒక ఓవర్ బాట్ రీజన్‌లో వచ్చింది. ఈ ఓవర్ బాట్ రీజన్‌లో వచ్చింది కాబట్టి మీరు షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. దీన్ని ఎంగల్ఫ్ చేస్తున్నప్పుడు రైట్? ఎంగల్ఫ్ చేస్తుండగా మీరు ఈ క్యాండిల్‌లో ట్రేడ్ తీసుకుంటారు. ఈ క్యాండిల్ హై ఏమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ దెన్ మీరొక 1:1 ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ. మీకు ఈవెన్చువల్లీ 1:1 టార్గెట్ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసింది. రైట్? అగైన్ వెరీ సిమిలర్‌లీ హియర్ ఎక్కడ ఎంగల్ఫ్ చేయలేదు పూర్తిగా. ఈ క్యాండిల్‌ని ఇక్కడ ఎంగల్ఫ్ చేసింది. రైట్? సో, మీరు అదే ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. దీని కిందేమో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ మీరొక 1:1 ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ. రైట్? సో సో, ఇది మీ స్ట్రాటజీ. ట్రెడిషనల్ వేలో ఆర్ఎస్ఐ వాడతాం. 70-30 అబ్సల్యూట్‌లీ సేమ్. ట్రెడిషనల్ వే ఆఫ్ ఆర్ఎస్ఐ 14 పీరియడ్ ట్రెడిషనల్ ఆర్ఎస్ఐ అండ్ 70 యాస్ ఓవర్ బాట్ అండ్ 30 యాస్ ఓవర్ సోల్డ్ దగ్గర మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ అలాంటప్పుడు గాని మనకి బాలింగర్ బ్యాండ్ బయట క్లోజ్ ఇచ్చి దాని తర్వాత ఒక ఎంగల్ఫింగ్ క్యాండిల్ వస్తే దాని ఎంగల్ఫింగ్ క్యాండిల్‌లో రన్నింగ్ క్యాండిల్‌లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ 1:1 ట్రేడ్ ఇన్స్టెంట్‌గా బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తాం ట్రేడ్‌లోకి. సో, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియో షేర్ చేసి ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్. సీ యా. బాయ్.